హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు లైఫ్ ఆఫ్ చంద్రరాయ్. ఈ వీడియో వచ్చేసరికి చాలా రోజుల క్రితమే తీసింది. నేను అభి అండ్ రెడ్డి గారు అండ్ మా అన్నయ్య వెళ్ళాము బయటికి ఒక రోజున. అది ఈ వీడియో అనమాట. మేము వచ్చేసరికి పుష్కర్ ఘాట్కి ఇంకాను టూవే బ్రిడ్జ్ దగ్గర ఒక చిన్న పార్క్ ఉన్నది కదండి, అక్కడికి కూడా మేము వెళ్ళబోతున్నాము. ఈ వీడియో వచ్చేసరికి నవంబర్ 13, 2025లో రికార్డ్ చేసింది ఇది. ఈ వీడియో ఇలాగా వాయిస్ ఓవర్ ఇచ్చి అప్లోడ్ చేయడానికి ఇంత టైం పట్టింది నాకు. శివాయ. అయ్యప్ప స్వామికి చేసే పూజ అండ్ ఆ సాంగ్స్ చాలా బాగుంటాయండి. దాని తర్వాత ఆ యొక్క వైబ్ కూడా చాలా బాగుంటుందండి. అండ్ ఇదిగో అండి మన గోదావరి, ఎంతో బాగుంటుంది మన గోదావరి. నేను చిన్నప్పుడు ప్రతిరోజు మా నాన్నని గోదావరికి తీసుకెళ్ళినానా అని చంపేసేవాడిని. అలాగే నా మాట కాదనకుండా మా నాన్నకి ఖాళీ ఉన్నప్పుడల్లా నన్ను గోదావరికి మా డాడీ తీసుకెళ్ళేవాళ్ళు. నాకు గోదావరి అంటే చాలా ఇష్టము. ఇంకా ఈత కొట్టడం అంటే ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు. చూడండి గోదావరి ఎంత బాగుందో, పడవలు అడ్డు పెట్టారు లోతుకెళ్ళకుండా. అండ్ ఈ లైటింగ్స్ చూసారా, చాలా బాగా కనిపిస్తుంది, చాలా అట్రాక్టివ్గా కలర్స్ మారుతూ ఉంటాయి లైటింగ్స్. అండ్ ఈ మర్రి చెట్టుకి చాలా చరిత్రే ఉంటుంది. చాలా సంవత్సరాల నుంచి ఉన్నది ఈ మర్రి చెట్టు. ఇప్పుడు మనం పుష్కర్ ఘాట్ చిన్న మొక్క కూడా వదలకుండా మొత్తం అంతా చూద్దాము. మీరు ఇంకా రేవులో దిగిపోయారనుకున్నాను. సెల్ఫీ బాగా సంగతి నంది.
సకల కాపాడు నమో పార్వతీపతి మహాదేవ శంభో శంకర ఓం నమః శివాయ శివల్లి దర్శన సుబ్రహ్మణ్య స్వామి కి శివల్లి దర్శన సుబ్రహ్మణ్య స్వామి కి ఓం నమః శివాయ 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 హర హర శివ ఇందాక నేను చాలా లింగాల్ని చూపించాను. ఆ లింగాల్ని మీరు డైరెక్ట్‌గా చూస్తే చాలా బాగుంటుంది. నేను అక్కడ వీడియో సరిగ్గా తీయలేకపోయాను. ఎందుకంటే అక్కడ వీడియో తీస్తున్నామని తెలిస్తే నన్ను కొల్లబెట్టి తన్నుతారు. అందుకనే నేను సరిగ్గా తీయలేకపోయాను. ఇంకా అలాగా పుష్కర్ ఘాట్ మొత్తం చూసుకొని మేము ఇక్కడ పార్క్ దగ్గరికి వచ్చేసాము. నా బుజ్జి కన్నా ఏం రెంతలు అవుతుంది, ఎందుకు ఇది ఎంతలో అవుతూ పెట్టారు? అబ్బా అబ్బా నాయన మరి లేవు సముద్రంలో పడినట్టు. ఇదిగోండి చూడండి, ఇక్కడ పార్క్ దగ్గర నుంచి పుష్కర్ ఘాట్ దగ్గర ఉన్న బ్రిడ్జ్ లైట్స్ మారడము ఎంత బాగా కనిపిస్తుందో. ఎంత పెద్ద బ్రిడ్జ్. ట్రైన్ గుద్దించింది, గుద్దించింది అంతే. ట్రైన్ వెళ్తుందయ్యా. ఎక్కడుందా ట్రైన్? అది అక్కడ. ఇదంతా బ్లాక్. ఇక్కడ ఉంది. చక్క 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 మార్నింగ్ అయితే ఇంకా బాగుందండి కదా. లైటింగ్స్ వచ్చాయి. ఈ టైంలో మనం లైటింగ్స్ ఒకటే బాగా తీసుకోగలం. ఆ తర్వాత ఇక్కడున్న జిమ్ ఐటమ్స్తో మేము జిమ్ చేసాము సరదాగా.
ఐదు చాలా పంచాలు ఇంకా తీయచ్చులే. అట్లా ఉండు అట్లా ఉండు అవి అభి చూడండి ఇది ఎంత స్పీడ్గా చేస్తున్నాడో. గంటల తిని నేను అక్కడికి ఎందుకంటారు ఆయన నాకు కావాలి. ఎగ్జిబిషన్ కన్నా దారుణంగా సారి ఈసారి నేను లాగుతుంది అది ఎలా బాగుంది వదిలేదు 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 వెనక్కి వెళ్ళకూడదు. ఇంకా వెనక్కి వెళ్తే మళ్ళీ ఎదరు రాదు కదా. వెనక్కి వెళ్తే మళ్ళీ ఎదరు రాదు. ఫ్లాష్ రావట్లేదు నాకు. ఇంకో రాకపోయినా పర్లే మొహం కనబడకూడదు. కొడుతున్నాను. ఇది చూస్తాక మీకు అలా కనిపిస్తుంది కానీ చాలా వెయిటే ఉన్నది. देखिए सॉन्ग चले एक तो सॉन्ग नरसिंह ఎక్కువ తొలిపెట్టు. పొడు మొత్తం నేను విరాంచు అక్కడి నుంచి లేపేలా ఎగ్జిబిషన్లా ఉంది. బాగుందని అనిపించింది. ఒకసారి ట్రై చేయన్న. లాగడం అయితే లాగచ్చు అని నువ్వు ఎక్కనా సరే ఎక్కన్నా అవి తోస్తాడు ఎక్స్పీరియన్స్ చేయనా ఎక్కనా అనియా అనియా అరే అయితే అత్తి పని అనేది పని బాగుంది. ఎప్పుడో అప్పుడు రాము కదా, ఏదో ఒకసారి వస్తాం అంతే. ఇదేంటో తెలుసుది ట్రైన్ డ్రైవింగ్ అనమాట. దీనివల్ల ట్రైన్ డ్రైవింగ్ వస్తుంది మనకి. అసలు ఐడియా రావట్లా. అలాగే ఉండదు చెప్తా.
ఇప్పుడు ఎక్కడ్రా ఎక్కది ఆ రోజు మేము ఈ జిమ్ ఐటమ్స్ మొత్తం అన్నీ వాడేసాము, అల్ల కల్లోలం చేసేసాము మేము అక్కడ మొత్తము. కూర్చో. మార్నింగ్ వస్తే లైట్గా బాగుంటుందా? ఇది చేస్తే మనకి గుర్రం ఎలా తోలాలో అలవాటు అవుతుంది అనమాట. ట్రైనింగ్ చిక్ 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 దానికి ఎంత చక్రాలు పెడితే నువ్వు వెళ్ళిపోవచ్చు ఇంకా. అట్లే అవి తీయలా అట్లే ఎలాగ ఉంటుంది తెలుసా? రైడింగ్ అంటారా బాబు. దాపలేగు ఓకే 5 నిమిషాలు వచ్చి నేను అవుతానని వస్తున్నాను. రోజు వచ్చేచ్చు. ఒకటోసారి, రెండోసారి, మూడోసారి, దానికోసారి కొట్టు. 5, 6, 7, 8, 9, 10. 15 అయిపోయినాయి. ఇంకంతేనండి, మేము పుష్కర్ ఘాటు జిమ్ము అలాగా సరదాగా నైట్ అలా ఆడుకొని మేము ఇప్పుడు ఇంటికి వెళ్ళిపోతున్నాము. ఇది దేవి చౌక్ దగ్గర అండి.